శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్సై 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 నమో నమః. ఈరోజు ఈ వీడియోలో శ్రవణ నక్షత్ర జాతకుని గుణగణాలు తెలుసుకుందాం. ముందు ఈ శ్రవణ నక్షత్రం 4 పాదాలు కూడా మకర రాశిలో ఉంటుంది. ఈ మకర రాశికి అధిపతి శని. అట్లా ఈ నక్షత్రానికి అధిపతి శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. అంటే జననకాలంలో శ్రవణ నక్షత్రానికి జాతకులకి చంద్ర మహాదశలో జననం అవుతుంది. తర్వాత వచ్చేటటువంటిది కుజ మహాదశ, రాహు మహాదశ, గురు మహాదశ, శని మహాదశ, బుధ మహాదశ, కేతు మహాదశ, ఇట్లా వరుస దశలు వస్తాయి. అయితే ఇందులో శ్రవణ నక్షత్రం దశాశేషం 10 సంవత్సరాలు చెప్పుకున్నాం కదా, దాన్ని ఎంత అయితే గతిస్తుందో మిగతాది పోను. ఆ తర్వాత ఈ కుజుడు రాహు ఇట్లా వస్తాయి. ఇందులో వచ్చే రాహువు శని కేతువు కూడా విపత్తు ప్రత్యేక నైదంతార దశలు నడుస్తాయి. ఈ రాహువు శని కేతు మహాదశల్లో కొంచెం ఆటంకాలు, గండాలు, అనారోగ్యాలు, రుణాలు చేయటం, రుణభారం పెరగడం, ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క దశల్లో ఉంటాయి. అది చూసుకున్నట్టయితే జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఆ భారాన్ని తప్పించుకోవచ్చు. అట్లాగే ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళకి మంచి ఆధ్యాత్మికత కలిగి స్థిరమైనటువంటి ధనం కలిగి ఉంటారు. దేవబ్రాహ్మణ భక్తి, ఉన్నతమైనటువంటి విద్య కలిగి ఉంటారు. మంచి సుందరమైనటువంటి రూపం. అట్లాగే వీళ్ళు న్యాయ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, ఇంజనీరింగ్ విభాగం, రైల్వే విభాగం, గనులు, పెట్రోలు, ఆయిలు, రత్నాలు, ఇటువంటి వాటిలో ప్రావీణ్యత సంపాదించి ఉంటారు. ఈ విభాగాల్లో వీళ్ళు బాగా వృద్ధి చెందుతారు. అట్లా ఈ నక్షత్రానికి శని మహాదశ, రాహు మహాదశ, కేతు మహాదశ కూడా కొంచెం దోషాలని చెప్పుకున్నాం కదా. ఈ నక్షత్రం వాళ్ళకి విద్యాక అభ్యాసం అంతా కూడా రాహు మహాదశలోనే అవుతుంది. అట్లాగే ఉన్నతమైనటువంటి విద్యను సంపాదిస్తారు. మంచి స్థిరమైనటువంటి ఉద్యోగం ఉంటుంది. ప్రభుత్వ పరంగా మంచి ఉద్యోగం ఉంటుంది. ఈ రాశికి ధనాధిపతి అవటం, శనీశ్వరులు అవటం వల్ల ధన సమృద్ధి కలిగినటువంటి ఇది అవుతుంది. అట్లే మకర రాశిలో కనుక శ్రవణ నక్షత్రంలో పుడితే ఇంకా అది ఒక అద్భుతమైన యోగం అని చెప్పచ్చు. అట్లా ఈ జాతకుడు చాలా ధైర్యవంతులుగా ఉంటారు, సాహసవంతులుగా ఉంటారు. కార్యం పట్ల అకుంఠితమైనటువంటి దీక్ష, పట్టుదల ఉంటాయి. కానీ వీళ్ళకి జీవితంలో ఓర్పు, సహనం తక్కువ. వీళ్ళకి చంచలమైనటువంటి మనస్తత్వం. ఎందుకంటే ఈ నక్షత్రాధిపతి చరం, చంద్రుడు స్థిరంగా ఉండడు. అట్లాగే రాశ్యాధిపతి రాశి చరరాశి అవడం వల్ల వీళ్ళ ఆలోచనలు చాలా ఊహల్లో తేలిపోతుంటారు. స్థిరమైనటువంటి ఆలోచన లేక చంచలమైనటువంటి ఆలోచనలు చేస్తూ వాళ్ళే శత్రువులుగా తయారవుతుంటారు. వీళ్ళకి అంతర్గతమైనటువంటి శత్రువులు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళే శత్రువులుగా కూడా తయారవుతుంటారు ఒక్కొక్కసారి వీళ్ళ ఆలోచనల వల్ల. అట్లాగే ఈ శ్రవణ నక్షత్రంలో జాతకుడు శని తులారాశిలో సంచారం చేసేటటువంటి సమయంలో అనేక కష్టాలు, అనేక లాభాలు కూడా ఉంటాయి. విశేషమైనటువంటి ధనలాభం ఉంటుంది. శని తులలో సంచారం చేస్తున్న సమయంలో, శని సింహరాశిలో సంచారం చేసేటువంటి సమయంలో ఇది అపమృత్యు దోషం పడుతుంది. అట్లాగే కర్మకాండంలో పాల్గొవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే శని రవి సింహరాశి అష్టమరాశి కాబట్టి. ఈ శనీశ్వరుడి యొక్క ప్రభావం ఈ రాశి మీద ఎక్కువగా ఉంటుంది. చాలా మూర్ఖత్వంగా ఉంటారని చెప్పచ్చు. ప్రతిదీ వీళ్ళకి కావాలి అనుకునేటట్టుగాను, అంతా మనమే చేస్తున్నాం అనుకునేటువంటి మనస్తత్వంలో ఉంటారు. వీళ్ళు ఊహల్లో తేలుతుంటారు. ఇది బాలారిష్ట నక్షత్రం కాదు, చాలా సాత్విక నక్షత్రం. ఈ జాతకానికి కనుక నక్షత్రానికి కనుక అల్పాయుర్దాయం అనుకున్నట్టయితే రాహు మహాదశలో, అంటే విపద్ధార దశలో ఎక్కడో అక్కడ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. పూర్ణాయుర్దాయం అయితే 80 సంవత్సరాలు, దీర్ఘాయు నిర్ణయం అయితే కనుక 80 సంవత్సరాలు ఉంటుంది. ఇది బుధ మహాదశలో మార్గం సంభవిస్తుంది. 5వ తార అప్పటి వరకు ఇబ్బందులే ఉండవు. ఆయురారోగ్యాలతో ఉంటారు. మంచి కుటుంబం ఉంటుంది. యోగ్యుడైన భర్త లభిస్తాడు. మంచి సంతానం ఉంటుంది. గృహ వాహనాలన్నీ కూడా సంపూర్ణంగా ఉంటాయి. మంచి ఉన్నతమైనటువంటి ఉన్నత భావాలు కలిగినటువంటి భర్త లభిస్తాడు. అయినప్పటికీ ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీలు చాలా అందంగాను అహంకారంగాను ఉంటారు.
వీళ్ళ మనసు చంచలంగా ఉంటుంది, సమర్థవంతంగానూ కూడా ఉంటారు. దేవబ్రాహ్మణ భక్తి ఎక్కువ, ఆధ్యాత్మిక చింతన ఎక్కువ, అట్లాగే వేదవాంగ్మయం పట్ల శ్రద్ధ, ఇవన్నీ కూడా ఈ శ్రవణ నక్షత్ర జాతకులు ఉంటాయి. ధర్మ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొనడం, ధార్మిక సంస్థల పట్ల వీళ్ళకి శ్రద్ధ ఉండటం, ఆయా కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొని తమ వంతుగా కార్యక్రమాల పట్ల శ్రద్ధ కనబరచడం, అట్లాగే వీళ్ళు ప్రభుత్వ సలహాదారులుగాను, ఇంజనీర్లుగాను, యంత్రాలు గనుల్లో పనిచేసేటువంటి సంస్థలు వీళ్ళు మంచి ఉన్నత స్థితిలో ఉంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాల్లో కూడా వీళ్ళు మంచి స్థిరంగా ఉంటారు. అయితే ఈ వీడియో చేసేటప్పటికి ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఏలినాడు శని నడుస్తుంది. ఇది 2025 మార్చి దాకా ఉంది. 2025 మార్చి దాటితే కానీ వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారంలోకి రావు. అక్కడి నుంచి వీళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. ప్రస్తుతం వీళ్ళ ఆరోగ్యం కానీ ఆర్థిక స్థితిగతులు కానీ అంతంత మాత్రంగానే ఉన్నాయి. శని ప్రభావం తగ్గితే ఇంకా బాగుంటుంది. శని మేన రాశిలోకి వెళ్తే తృతీయ రాశిలో శని సంచారం అవడం వలన సమస్యలన్నీ ఒడ్డునెక్కి సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారు. వీళ్ళ సంతానం కూడా అభివృద్ధికరంగా ఉంటుంది. మంచి సంతానం కలిగినటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి శ్రవణ నక్షత్రం అన్ని రకాలుగా కూడా యోగ్యమైనటువంటి నక్షత్రం, మంచి అభివృద్ధి కలిగినటువంటి నక్షత్రం, గృహ వాహనాలు, సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు కలిగినటువంటి నక్షత్రం. ఈ నక్షత్రానికి సప్తమ రాశి కర్కాటక రాశి, చంద్రుడు స్వక్షేత్రం అవడం వల్ల భర్త కూడా యోగ్యుడైనటువంటి వాళ్ళు లభిస్తాడు. అట్లాగే పురుషుడికి యోగ్యమైన భార్య లభిస్తుంది. కుటుంబ వ్యవస్థ బాగుంటుంది. అన్ని రకాలుగా కూడా సుఖ సంతోషాలు కలిగినటువంటి నక్షత్రం ఈ శ్రవణ నక్షత్రం. హరి ఓం తత్సత్. జై హింద్.